హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీలో మరో ఇంట్రెస్టింగ్ కరమైన సన్నివేశం అయితే జరగబోతుంది. ఛాంపియన్ ట్రోఫీ కోసం మన రోహిత్ శర్మ పాకిస్తాన్కు వెళ్తున్నాడు. అసలు ఎందుకు వెళ్తున్నాడు పాకిస్తాన్కు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ వేదికగా జరగబోతున్నట్లయితే ఇప్పటికే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లో జరగబోతున్నట్లయితే ఇప్పటికే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. టీమిండియా మ్యాచ్లని దుబాయ్ వేదిక అయితే జరగబోతున్నాయి. తొలి మ్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తోటి అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో అయితే జరగబోతుంది. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మూడో మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్తోనైతే తలపడుతుంది. ఓవరాల్గా గ్రూప్ మ్యాచ్లో టీమిండియా 3 జట్లతోనైతే తలపడుతుంది. ఇవన్నీ మ్యాచ్లు కూడా దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది. అయితే ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లో అయితే నిర్వహించబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలిసిన విషయమే. అయినా కానీ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే పాకిస్తాన్కి అయితే వెళ్ళబోతున్నాడు ఛాంపియన్ ట్రోఫీ కోసం. అయితే అసలు ఎందుకు వెళ్ళబోతున్నాడు అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక అయితే జరగబోతున్న విషయం కూడా తెలిసిందే. ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభోత్సవానికి అయితే కన్ఫామ్గా అన్ని దేశ కెప్టెన్గా అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఆ తరుణంలో కూడా మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాకిస్తాన్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అయితే అన్ని జట్ల కెప్టెన్లతో పాటు హాజరవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి అందుకే మన రోహిత్ శర్మ వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభోత్సవానికి కోసం అయితే పాకిస్తాన్కి అయితే వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. మరి రోహిత్ శర్మ వెళ్తాడా లేదా అనేది అయితే చూడాలి. మ్యాక్సిమం 99% వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎప్పుడు వెళ్తాడనేది అయితే ఇప్పటి వరకు అయితే ఎటువంటి అయితే క్లారిటీ అయితే లేదు. అటు బీసీఐ నుంచి అయినా కానీ టీమిండియా మేనేజ్మెంట్ నుంచి అని. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ కోసం మన టీమిండియా జట్టు జనవరి 18 అయితే ప్రకటించబోతున్నట్లయితే బీసీఐ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ రోజు మరి ఛాంపియన్ ట్రోఫీ జట్టులో ఎవరెవరు లభించారు, ఏ పొజిషన్లో ఏ ప్లేయర్కి చోటు లభించనే విషయాల గురించి ఆ రోజు వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.